నేను చెప్పగలుగుతా కానీ ఆ సబ్జెక్ట్ డైల్యూట్ అయితేమో మొన్న వాళ్ళ సెక్రటరీ రాహుల్ బొజ్జానే కుండ బద్దలు కొట్టినట్టు కుల్లం కుల్లా చెప్పిండు కాదే. రాహుల్ బొజ్జా గారు ఎంత స్పష్టంగా చెప్పిండే మొన్న కుల్లం కుల్లా చెప్పిండు. ఏం చెప్పిండు? తెలంగాణ ప్రభుత్వం 1 సంవత్సరానికి మాత్రమే తాత్కాలికంగా ఒప్పుకున్నది. మేము 2015 నుంచి 50-50 ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పుడు కూడా మేము ఈ 1 సంవత్సరానికే ఒప్పుకుంటున్నాం అని స్పష్టంగా వాళ్ళ సెక్రటరీ రాహుల్ బొజ్జానే చెప్పిండు కదా. ఇంకా ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే ఇక దాన్ని ఏమంటామంటే ఆయన్నే ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజంగా చెప్పాలంటే సాగునీటి శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. మొదటి సంవత్సరంలో 6,50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని అసెంబ్లీలో గంభీరమైన ఉపన్యాసం చేసిండు. 6,50,000 కాదు 65,000 ఎకరాల కన్నా ఇచ్చిండేమో. ఇస్తే ఎక్కడ ఇచ్చిండో చెప్పండి. పిల్లి శాపాలకు ఉట్లు దిగాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజాయితీగా కాన్సన్ట్రేట్ చేసి మీరు ఈ పొరుగు రాష్ట్రాలు చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జర్రంతా 3 నెలలు పనిచేస్తే మొన్న గన్ని నీళ్లు సముద్రంలో కలిసినాయి. ఎన్ని నింపుకుందాం ఇవాళ? మహబూబ్ నగర్ జిల్లాకు ఎంత లాభం అవుతుండే? జర్రంతో జానడంత మురుడంత కాలు ఉండే. 3 నెలలు పనిచేస్తే ఇవాళ 3 రిజర్వాయర్లు నింపుకుంటే పాలమూరు జిల్లా ఎంత మేలు జరుగుతుండే. గా పని కూడా చేయకపోతుంది. ఏంటి మేడిగడ్డ ప్రాజెక్ట్నేమో పండబెట్టిరి, పాలమూరు ఎత్తిపోతల పథకాన్నేమో పక్కకు పెట్టిరి, మూలకు పెట్టిరి. పని చేయండి. ఇవన్నీ రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు మాట్లాడుకుందాం, కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. ఊకే విమర్శలు మాని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. బైసాబ్ అక్కడనేమో నవంబర్ నెలలో ఆర్థిక మంత్రికి ఉత్తరం రాసిండు డబ్బులు ఇవ్వమని. నీ ఉత్తరం పోయిందా ఇప్పటిదాకా? కాపీ చూపి నాకు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకు ఢిల్లీకి ఉత్తరం రాస్తే కాపీ బయట ఎందుకు పెట్టలేదు చూపించండి. రాసిండ్రా మీరు? పోయిన సంవత్సరం నవంబర్లో బంకచెర్ల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వమని నిర్మలా సీతారామన్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉత్తరం రాస్తుండు. ప్రాజెక్టు రూపకల్పన అయిపోయి నిధులకు కూడా వాళ్ళు 2 ఉత్తరాలు రాస్తే నువ్వు కనీసం అపోజ్ చేయడానికి 1 ఉత్తరం రాయడానికి నీకు టైం దొరకలేదా నీకు? యూఆర్ సో బిజీ విత్ దట్. అంత బిజీ ఉన్నారా మీరు? ఏది ఉత్తరం మీకు మీడియాకు రిలీజ్ చేయాలి కదా, చేసిండ్రా? ఎందుకు రాస్తలేరు మరి? అది ఎప్పుడు దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు పొరిగినట్ట? వదుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే పని చేస్తూ ఉంటే, ఏడీబీతో టైప్ చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నట్టు? థ్యాంక్ యూ.